వెల్కమ్ టు V99 టీవీ న్యూస్. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతితో పాటు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ నిలబెట్టుకోవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేయాలని తహసీల్దార్ మాలతికి వినతిపత్రం సమర్పించారు. 2018 మేనిఫెస్టోలో నిరుద్యోగ వృద్ధి ఇస్తున్న కేసీఆర్ ఇంతవరకు నిరుద్యోగులకు 3016 రూపాయలు ఇవ్వాలని బీజేవై నుండి మాసాపేట మండల శాఖ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు నోటిఫికేషన్లు కూడా రాలేదు, నిరుద్యోగ వృద్ధి కూడా రాలేదు కాబట్టి దీని మీద దృష్టి పెట్టి నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ వృద్ధి నోటిఫికేషన్లు విడుదల చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నిరుద్యోగ వృద్ధి వెంటనే అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం వద్ద రైతుల ధర్నాకు బీజేపీ మండల శాఖ అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ మద్దతు తెలిపి రోడ్డుపైన బైఠాయించి ధర్నా చేపట్టారు. గత వారం రోజులుగా రైస్ మిల్ అలాట్మెంట్లో లేదు అంటూ రేపు మాపు అంటూ ఇటు వర్షం కారణంగా ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయన్నారు. ఓటీపీ కారణంగా నెల రోజుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదు, భూమి సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. సార్ మీరు లెమంటలు వేస్తాం, ఇక్కడ నుంచి పోతాం, మాట్లాడారు ఎన్ని జోకిస్తాం ఇస్తారా అప్పుడు ఇబ్బంది అవుతుంది రోజు సారు కొంట్రా సార్ మీరు కొంట్రా సార్ రావాలి కొనడం రావాలి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నాగంపేట గ్రామ ప్రజలు కట్కూరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నాగంపేట బీజేపీ కార్యకర్తలు కొండగట్టు అంజన్నకు పూజలు చేసి ఈటెల రాజేందర్ ఎప్పుడు ఇలానే గెలవాలని మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ పట్టణంలో అమృత హాస్పిటల్ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజశ్రీ లక్ష్మణ్, మండల టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ శ్రీధర్, డాక్టర్ నవ్య పాల్గొన్నారు. వచ్చాయా మన భీమ్గల్ పట్టణం లోపల అమృత హాస్పిటల్ పీడియాట్రిక్ అండ్ గైనిక్ హాస్పిటల్ గౌరవనీయులు వేముల ప్రశాంత్ రెడ్డి మినిస్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. నిజంగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు వారికి పీడియాట్రిక్ అయినా గైనిక్ అయినా వాళ్ళు చూపించుకోవాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళి చూపించుకునే పరిస్థితి ఉన్నది. ఈ యొక్క హాస్పిటల్ ఇప్పుడు వీళ్ళు అందుబాటులో తేవడం వల్ల ఎంతోమంది గర్భిణీలకు, స్త్రీలకు, పిల్లలకు ఎంతో వీళ్ళు సేవ చేస్తున్నటువంటి భాగ్యం వాళ్ళు ఇస్తున్నారు.
వీరు ఇలానే అభివృద్ధి చెందుతూ దీర్ఘాభివృద్ధి చెందుతూ ఈ యొక్క హాస్పిటల్ అంచెలంచెలుగా పైకి కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట హకీంపేట గ్రామాలలో నిర్వహిస్తున్న భూముల సర్వేను జిల్లా కలెక్టర్ హరీష్ పరిశీలించారు. హకీంపేట శివార్లోని 97 సర్వే నెంబర్లో నేడు అధికారులు సర్వే నిర్వహించగా జిల్లా కలెక్టర్ సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు బాధితులతో పాటు గ్రామ సర్పంచ్తో కలిసి సర్వే వివరాలను జిల్లా కలెక్టర్ హరీష్ అడిగి తెలుసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు గతంలో ఆరోపణలు వచ్చిన జమునా హ్యాచరీస్ కంపెనీ భూముల సర్వే దాదాపు పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. అందుకనే నిన్న యాక్చువల్గా మొన్న 3 రోజుల క్రితం మీకు అందరికీ తెలుసు కొందరు రైతులు చుట్టుపక్కల అసైనీస్ కూడా వచ్చి మళ్ళీ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ రోడ్లు లేకపోతే ఏదైతే ఇక్కడ స్ట్రక్చర్స్ ఇవన్నీ రావడం జరిగిందో దానివల్ల మాకు కూడా కరెక్ట్గా కబ్జా తెలియకుండా పోయింది. గత 4-5 సంవత్సరాలుగా మాకు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాము. మాకు కూడా సర్వే చేయండి అని మొన్న అప్లికేషన్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ మళ్ళీ నిన్న ఫ్రెష్గా నోటీసులు ఇచ్చారు. సో అది సర్వే కూడా 2-3 రోజులు 4-5 రోజుల్లో వాట్ ఎవర్ టైం ఏదే టైంలో తీసుకుందో అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో దట్ మనకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఈ గ్రామాల్లో అసైన్మెంట్ భూమి ఎంత, సీలింగ్ భూమి ఎంత కబ్జా గురైంది, ఎంత అసైనీస్ కబ్జాలో ఉన్నారు, వాళ్ళకి ఎంతవరకు అన్యాక్రాంతమైంది అనేది కంప్లీట్ పిక్చర్ వస్తుంది. అంటే ఇంతవరకు మనం కేవలం ఆ కోర్టు దాంట్లో ఉన్నది దీని జమునా హ్యాచరీస్ కింద ఏదైతే కంప్లైంట్ ఉందో అది చేశాం. అంతేకాకుండా చుట్టుపక్కల కొందరు రైతులు 3 రోజుల క్రితం మనం శుక్రవారం రోజు శనివారం రోజు మనకు నమస్తే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాది కూడా కొద్దిగా డౌట్ఫుల్గా ఉంది, ఎంతెంత ఎంక్రోచ్మెంట్ అని. సో అది కూడా అన్నీ చేస్తాం, చుట్టుపక్కల కూడా చేస్తాం. అదే మొత్తం సర్వే చేస్తే మనకు బయటపడుతుంది. 3-4 రోజులు మ్యాక్సిమం అయిపోతుంది. అది మామూలు కూడా అన్నారండి, వాసన వచ్చింది సార్ ఇంతవరకు అని. పొల్యూషన్ బోర్డు వాళ్ళకి ఇచ్చాం కదా, వాళ్ళు అనాలిసిస్ చేసినాకనే దాని మీద చెక్ చేస్తారు. మీరు మొన్న అడిగారు కదా ఊర్లో అందరూ, అదంతా ఏదో పొల్యూషన్ కానీ ఇప్పుడు ఊళ్ళో ఎలక్ట్రిక్ ఊళ్ళో ఇప్పుడు చిన్నపిల్లల పరిస్థితి చాలా. అదే అందుకని మనకు పొల్యూషన్ వాళ్ళు తీసుకెళ్ళారు. పొల్యూషన్ బోర్డు వాళ్ళు వస్తారు, వాళ్ళు శాంపులింగ్ ఒక 2-3 రోజులు అన్న. మొన్న శనివారం తీసుకెళ్ళినట్టున్నారు, ఆదివారం శనివారం తీసుకెళ్ళినారు శాంపులింగ్. 2-3 రోజులు ఆగితే మనకు కరెక్ట్గా ఏంటి అనాలిసిస్. రైతు ఉద్యమంలో అసువులు బాసిన 700 మంది అమరవీరులకు నివాళులు అర్పిస్తూ కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గీతాభవన్ చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మృతి చెందిన రైతు కుటుంబాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పడాల రాహుల్ మాట్లాడుతూ వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని గత సంవత్సర కాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్న రైతుల పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం రైతుల విజయంగా భావిస్తున్నామన్నారు. నమ్మించి తన 30 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఇవ్వవలసిన డబ్బులు 50,000 రూపాయలు ఇచ్చి మిగిలిన డబ్బులు ఇవ్వలేదని మెదక్ జిల్లా నర్సాపూర్ మండల్ లింగాపూర్ గ్రామానికి చెందిన సాకలి నాగమణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ పేరు పాట చేసుకున్నారు, ఇటు నేను అమ్మలేను. నువ్వు అట్లా పట్ట సంతకం పెడతావు. అప్పుడు నా భర్త రాసిపోయింది, నేను పిచ్చిదాన్ని ఎక్కున్నా. అదే మెంటల్గా వచ్చినా నువ్వు ఎట్టుకుంటానంటే కలు పెట్టాను బాగా బతిలాడదక్కలు ఆయనతో నేను వచ్చి పెట్టినా. నేను ఇడగిటలేను, నా బిడ్డ దగ్గర ఉన్నా, నా భర్త చనిపోయింది. ఫోన్ చేసి నీకు ఇగో సత్యనే ఫోన్ చేసిండు, ఆయననే పిలిపించాడు. వాళ్ళు ఓలో గిట తెలియదు. వాళ్ళు ఇంకా పైసలు ఇస్తాడా అవే లాస్ట్ అన్నాడా? ఇస్తాన్నారు, అడుగు ఆయన గిట మాట్లాడమాను. ఇస్తా అన్నాడు, ఇంతవరకు లేవు. ఇప్పుడు నేను అది అమ్ముకుంటా ఈ భూమి నా భర్త చచ్చిపోయేది నాకు భూమి పొలం అదంతా నేను నా సంతకం పెట్టించుకొని ఆయనతో ఉన్నది, ఆయన తల పేరు పట్ట చేయించుకోరు. నాకు ఇప్పుడు నా పొలం నాకు కావాలి. ఎంత అమ్మా? నాది 32 గుంటల భూమి నాది. ఇప్పుడు 32 గుంటల భూమి నాది, నాకు కావాలి. ఎప్పుడు అమ్మిను? అడుగుదారా ఆయన అడుగు చెప్పడా? ముసలాయన అడుగు చెప్తాడు, ఆ పడేళ్ళని అడుగు చెప్తాడు. ఒక ముందే ఉన్నాడు కదా, ఆయన వచ్చినాక సంతకం పెట్టించుకుంటా, నాకు తోటి సాగు ముందు పెట్టించుకుంటా. అడుగు. నిజమేనా?
నిజమే అంటే అది మనకు విలేజ్ మ్యాప్లో ఉంటుంది అది. ఓకే ఓకే. దాని కూడా ఎట్లా ఉంటుంది? మళ్ళీ ముస్లింలకు సంబంధించింది ఏదో దర్గా ఉంది అన్నారు, దానిపైన మీరు ఏమన్నా? దర్గా ఉన్నదైతే అందరూ తెలుసు ఆ విషయం. అంతేనా? ఓకే. ఇప్పుడు ఉన్నదా? ఇప్పుడు అందులో ఆనవాళ్ళు ఉందా? పోలే మనం ఉన్నదా లేదా కూడా తెలియదు. ఓకే. నా పేర పట్ట. ఎన్నిత పట్ట చేసి ఇచ్చిన వాళ్ళకు? ఇప్పుడు పట్ట వేసి ఇచ్చింది. ఇప్పుడు 2 గుంటలు లావణ్య అని అట్లా ఉన్నది. ఈ 30 గుంటలు ఆయనతో సంతకం పెట్టించుకురు. ఆ 30 గుంటలు అల్లదంటే ఎంత ఇచ్చారు? పైసలు ఎన్ని ఇచ్చారు? నాకు 50,000 ఇచ్చారు. అవి ఒప్పుకున్నావు నువ్వు? 50,000 నేను ఒప్పుకోలేను. నాకు వద్దన్నా, నా పిల్లలకి వద్దన్నారు. వద్దంటే కల్లా ఏం కాదురా, ఆ పిల్లగానికి ఏం తెలియదని ఆయన సత్యాన్ని అంటే కల్లా పెట్టురా ఏం కాదు, పెట్టురా ఏం కాదు, సంతకం పెట్టు అనగానే నేను పెట్టినా. నువ్వు 50,000కే ఒప్పుకొని పెట్టినావా ఇంక ఇస్తారని ఒప్పుకున్నావు? ఇంకా ఇస్తాన్నారు తర్వాత వేరేటోళ్ళకి వాళ్ళ భూముల మీదకి వెళ్ళి వాళ్ళకి ఎంత ఇస్తా నీకు అంత ఇస్తా, ఈ 50,000 అయితే ప్రస్తుతానికి తీసుకో అంటా అని ఆయన ఇచ్చి తోలిచ్చి నేను పెట్టి. ఉపాధ్యాయుల కృషి దాతల సహకారంతో విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీటి అందిస్తున్నారు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. వెల్లుర్ది మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత 5 సంవత్సరాల క్రితం తాగడానికి నీరు లేక విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడేవారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే సంకల్పంతో ముందుకొచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా ప్రధానోపాధ్యాయులు కృషి చేస్తున్నారని వాళ్ళు తెలిపారు. మీరు గట్టి అడుగు. ఎస్ అది చూడు. నేను ఒకటి గుర్తించడం జరిగింది. పిల్లలు బోరు ద్వారా వాటర్ తాగుతున్నారు, తర్వాత అన్నిటికీ కూడా అవే వాటర్ ఉపయోగిస్తున్నాను అనేటువంటి ఉద్దేశంతో మా యొక్క స్టాఫ్కు నేను ఒకసారి మీటింగ్ పెట్టి మరి పిల్లలకు మరి మంచినీటి వసతి కల్పించాలి, మరి ఏ విధంగా కల్పిస్తాము అనేటువంటి సజెషన్ మా ఉపాధ్యాయుల ద్వారా తీసుకోవడం జరిగింది. మరి దానిలో ముఖ్యంగా మన పీడీ గారు, అక్బర్ సార్ గారు ఇద్దరు బాగా సజెషన్ ఇచ్చి ఒకసారి మనము దాతల దగ్గరికి వెళ్దాము. ఆ దాతల్లో ఎవరైనా కావచ్చు, గ్రామ సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, మరి ఎవరి దాత పోతే చివరికి మేము ఆలోచించి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి దాత సహాయంతో మన మజీద్ భాయ్ మాసాయిపేట గారు వారు మాకు ఆర్ఓ ప్లాంటును దాతగా ఇవ్వడం జరిగింది. మరి అప్పటి నుండి పాఠశాలలో విద్యార్థులకు ఆర్ఓ ప్లాంట్ ద్వారా మంచినీటి వసతిని కల్పించడం జరుగుతుంది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా నీరు కూడా మా దగ్గర ఉన్నటువంటి బోరు 24 గంటలు బాగా పోవడం జరుగుతుంది. మరి అటువంటి ఆ బోరు ద్వారా మేము దాన్ని ఉపయోగించుకుంటూ పిల్లలకు మంచినీటిని ఆర్ఓ ప్లాంట్ ద్వారా అందిస్తూ అటు టాయిలెట్లకు కానీ తర్వాత కడుక్కోవడానికి కూడా మంచినీటిని తర్వాత కడుక్కోవడానికి వాటర్ను ఉపయోగించడం జరుగుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మాకు పాఠశాలలో వాటర్ కొరత అనేటువంటిది ఇంతవరకు లేదు. ఆ వాటరు బోర్ వాటర్ కూడా స్వీట్ వాటర్ ఉంటాయి. ఆ స్వీట్ వాటర్ ద్వారానే మేము ఆర్ఓ ప్లాంట్కు డైరెక్ట్గా అందించడం జరుగుతుంది. కాబట్టి మా పాఠశాలలో ఇప్పటి వరకు ఎటువంటి నీటి కొరత లేదని తెలియజేయడం జరుగుతుంది. నూతనంగా ప్రవేశపెట్టిన టీడీ ఇంజెక్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10 నుండి 15 సంవత్సరాల లోపు నేటి నుండి టీడీ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. విద్యార్థుల్లో ధనుర్వాతం రాకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం టీడీ టీకా ప్రవేశపెట్టిందని వెల్దుర్తి ఏఎన్ఎం పద్మ తెలిపారు. విద్యార్థులు 10 సంవత్సరాలు పైబడిన వారందరూ టీడీ టీకా తీసుకోవాలని ఆమె సూచించారు. నా పేరు పద్మ, ఏఎన్ఎం అండి. నేను వెల్దుర్తి పిఎస్సి లోకల్ వెల్దుర్తిలో ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను. పిల్లలకి ధనుర్వాతం రాకుండా టీడీ ఇంజెక్షన్ ఈరోజు జెడ్పీహెచ్ఎస్ స్కూల్కి వచ్చి వేస్తున్నాము. ప్రైమరీ స్కూల్లో కూడా ఈరోజు వేస్తాము. పిల్లలకు 10 సంవత్సరాల పిల్లలకి 15 సంవత్సరాల పిల్లలకి ఈరోజు టీడీ ఇంజెక్షన్ ధనుర్వాతం రాకుండా వేస్తున్నాము. ఎందుకు వస్తున్నాడు?
ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులకు దేశభక్తిని పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తున్నామని వెల్దుర్తి మండల విద్యాధికారి యాదగిరి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులతో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల మేధస్సు పెంచే విధంగా ఉపాధ్యాయులు తీసుకునే చర్యలు ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా విద్యార్థులను దేశభక్తి వైపు నడిపించే విధంగా విద్యార్థులు ఉపాధ్యాయులు తీసుకునే చర్యలను శిక్షణ ద్వారా తెలిపారు. ఈ రోజు నుంచి జిల్లా లోపల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా అంశాలు ఏంటి అంటే అమృత్ మహోత్సవ్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం కాబట్టి అప్పటి వరకు పాఠశాలలో పనిచేసే విద్యార్థులకు, పనిచేసే ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు స్వాతంత్రం భారతదేశం పట్ల దేశభక్తి భావాన్ని కలిగించడానికి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మామిడిపల్లిలో ప్రియుడు మోసం చేశాడని వాటర్ ట్యాంక్ ఎక్కి యువతి హల్చల్ చేసింది. జగిత్యాల జిల్లా ధర్మారం మండలం లాగలమర్రికి చెందిన పూజ అనే యువతి దండేపల్లి మండలం మామిడిపల్లికి చెందిన శాతరాజు సుమన్లు ఇరువురు 2 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. దీనిపై పూజ మాట్లాడుతూ మాది జగిత్యాల జిల్లా ధర్మారం మండలంలోని లాగలమర్రి గ్రామమని, గత 2 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నామని, వెల్గనూరులో మా నాయనమ్మ ఇంటికి వచ్చినప్పుడు నన్ను ప్రేమిస్తున్నా అని నమ్మగలిగాడు. గత సంవత్సరం నుండి కూడా ఇద్దరం సహజీవనం చేస్తున్నామని, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోను అని నన్ను మోసం చేశాడని, అందుకు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు పాల్పడుతున్నానని వాపోయింది. మహబూబాద్ మండలం అయోధ్య శివారు భజన తండాలో 30 మంది వివిధ పార్టీలకు రాజీనామా చేసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శంకర్ నాయక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనుల వల్ల, సంక్షేమ పథకాల వల్ల ప్రజలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.
సార్ ఇది చూడండి దండం పెట్టు. అలా జై తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఫ్రీ ఎరువులు ఇస్తామన్న సీఎం కేసీఆర్ ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఏమైనా అంటే మాపైన, మా అధ్యక్షుడిపైన కోడిగుడ్లు కొడుతున్నారన్నారు. ఈటల రాజేందర్ మా పార్టీలోకి వచ్చారు. గుడ్లు కొడితే ఆయన పౌల్ట్రీకే లాభమని ఆయన తెలిపారు. చెరుకు ఫ్యాక్టరీలు ఎందుకు తెరవడం లేదు కేసీఆర్ చెప్పాలన్నారు. దేనికోసం కడుతున్నావు? 1,50,000 కోట్లు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్ దేనికి? ఏ పంట వేయాలనో చెప్తా అన్నాడు. 20 తారీఖు చెప్తా అన్నాడా? 20 తారీఖు ఇవాళ ఎంత అన్నా? 22. మత్తు దిగినట్టు లేదు. 19 రాత్రిది 22 ఇవాళ. తాడో పేడో తేల్చుకుంటానికి ఢిల్లీకి పోయినట. మాకు గదే కావాలి. భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీతో తాడో పేడో తేల్చుకునేదే కావాలి. తెలంగాణ ప్రజలకు కూడా నీతోటి తాడో వేడో తేల్చుకునే రోజు కూడా దగ్గర పడుతున్నాం. గదే కావాలి మాకు. అయితే ఈయన డ్రామేబాజ్ ముఖ్యమంత్రి వ్యవహారం చూడండి. తాడో పేడో తేల్చుకుంటుందికట కుటుంబ సమేతంగా పోయినట. ప్రైవేట్ ఫ్లైట్లో పోయింట. మళ్ళీ ఈ మొఖాలకి ప్రభుత్వ సొమ్ము దండగా రైతుకు రూపాయి ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. మళ్ళీ ఈ మునగానికి షటా ఘోష్కి ప్రైవేట్ ఫ్లైట్ కావాలి. యాడికి పోయినా ప్రైవేట్ ఫ్లైట్. ఇంత పానం చిటికనీలంతా ఆ తిరగనీకే 6 ప్రాడో కార్లు. అది వెళ్ళేది సంవత్సరంకోసారో 2 సార్లు ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి. దానికి కోట్ల రూపాయలతోటి కాన్వాయ్లు, ప్రైవేట్ ఫ్లైట్లు, గిసుంటి దురరాజ్యం చేసుకుంటా 4 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిండు మనందరికి. మరి ఏం పంటలు వేసేయాలనో చెప్తాను కదా, చెప్పిసావు. ఢిల్లీకి ఏంటికి పోయినావు? నల్గొండ జిల్లా నకిరేకల్ మెయిన్ సెంటర్లో మొలకెత్తిన వడ్లను రోడ్డు మీద పోసి ధర్నా చేశారు. రైతులు మాట్లాడుతూ మార్కెట్లో మొలకెత్తిన ధాన్యం ఒక్క గింజ లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చైర్మన్ ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి తక్షణమే నకిరేకల్ మార్కెట్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చేంత వరకు ఇక్కడ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పరంగా మేము ఖచ్చితంగా వారికి మద్దతు తెలియజేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఎవరైనా అధికారులు తక్షణమే రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తడిసిన ధాన్యాన్ని మరి మొలకెత్త ధాన్యానికి గిట్టుబాటు ధర 1,160 రూపాయలు కల్పించాలని వారిని డిమాండ్ చేస్తూ ఇక్కడికి వచ్చి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చేంత వరకు కూడా ఇక్కడ రైతులు కలిగేటువంటి పరిస్థితులు లేచబట్టి దీన్ని ఒక ఆఫీసర్లు వచ్చి దాన్ని పట్టించుకోలేరు. ఆఫీసర్లు వచ్చినా కూడా మేము ఏం చేయలేము. మీరు సెంటర్లో పోయి ధర్నాలు చేసుకోరంటారు. ఆఫీస్ ముందర. నిజామాబాద్లో అంగరంగ వైభవంగా సామూహిక వివాహాలు నిర్వహించారు. నగరపాలక సంస్థ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ జన్మదినోత్సవ సందర్భంగా అంగరంగ వైభవంగా 16 జంటలకు ఉచిత వివాహాలు జరిపించారు. తన సొంత ఖర్చుతో నూతన వధూవరులకు వస్త్రాలు సమర్పించి బంగారు తాలిబొట్టు, మెట్టలు సమర్పించారు. జీలకర్ర బెల్లం ఇవ్వండి వధూవరులు ఇద్దరికి కూడా. వధూవరులకు జీలకర్ర బెల్లం ఇవ్వండి. టోపీలు తీయండి. వధూవరులిద్దరికి జీలకర్ర బెల్లం ఇవ్వండి. ఓం అయం మహార్త సుమహార్త అస్తు.
రెడీయా బ్రాహ్మణ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ స్థానిక జన సైనికులతో కలిసి సోమశీల జలాశయం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం పరిపాలన అంటే ప్రజల భవిష్యత్తుని తాకట్టు పెట్టి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నవరత్నాల పేరుతో వారికి పంచి తమ ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవడమే అనుకుంటుందన్నారు. ఈ క్రమంలో ప్రజల ఆధునిక దేవాలయాలు అయిన నీటిపారుదల జలాశయాల భద్రతను గాలికొదిలేసిందన్నారు. ఫలితంగా గత సంవత్సరం పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకునిపోయి అపార నష్టం వాటిల్లిందన్నారు. ఆధునిక దేవాలయాలైన ఈ నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఫలితంగా గత సంవత్సరం పులిచింతల గేటు కొట్టుకోపోయి ఆస్తి నష్టం అపారంగా జరిగింది. ఈ సంవత్సరం కడప జిల్లా పింఛే ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోపోయి అపారమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. గత సంవత్సరం వచ్చిన వరదలకి ఈ సోమశిల ఆనకట్ట ముందు భాగం మొత్తం 20-30 అడుగులు గోతులు ఏర్పడ్డాయి. జనసేన పార్టీ చాలా కార్యక్రమాలు చేసింది, ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చింది. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. ఈ సంవత్సరం మళ్ళీ 5,30,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇక్కడి నుంచి ఈ సోమశిల జలాశయం స్టార్టింగ్ నుంచి నెల్లూరు వరకు విపరీతమైన ఆస్తి నష్టం జరిగింది. పంట పొలాలు మొత్తం కొట్టుకోపోయాయి, ఇళ్లలోకి నీళ్లు చేరాయి, ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇప్పటికైనా ప్రజలు కోరుకునేది ఒకటే ప్రభుత్వాన్ని, అయ్యా ఈ సంక్షేమ కార్యక్రమాల పేరుతో మీరు మాకు డబ్బులు ఇవ్వడం కాదు, మన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. నీటి ప్రాజెక్టుల భద్రత విషయంలో మీరు దృష్టి పెట్టాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అదే విషయాన్ని జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. జై జనసేన, జై జనసేన. వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబు నాయుడు సతీమణిపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బిక్కవోలు మండలం కొంకుతూరులో ఎన్టీఆర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి మండల పార్టీ అధ్యక్షుడు కొవ్వూరి వేణుగోపాల్ రెడ్డి, కొంకుతూరు గ్రామ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ తాతారెడ్డి, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ వీరభద్రారెడ్డి, గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.